వైల్డ్ లైఫ్ వీక్ వన్యప్రాణి సప్తాహం పురస్కరించుకొని ఈరోజు కాకినాడలోని పాముల మీద ఒక అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అటవీ శాఖ కాకినాడ డివిజన్, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ విశాఖపట్నం సంయుక్తంగా ఒక అవగాహన కార్యక్రమం చేశారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పాముల పట్ల అవగాహన పెంచాలి. పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, విషపూరితమైనవి ఏంటి, విషరహితమైనవి ఏంటి, పాముల వల్ల ఉపయోగాలు ఏంటి, పాము కాటు నివారించడం ఎలాగా, పాము కరిస్తే ఏం చేయాలి, ఇలాంటి అంశాల మీద ప్రజలకి ఇంటరాక్టివ్ ఆడియో విజువల్ షోస్ చూపించడం, ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, అదేవిధంగా లైవ్ స్నేక్స్ కూడా కొన్ని వెనమస్ అండ్ నాన్ వెనమస్ కూడా చూపించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. పాములు అనేసరికి ఇవి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో రక్షిత ప్రాణులు. అన్ని పాములు భారతదేశంలో 300 పైగా పాము జాతులు ఉన్నాయి. అన్ని షెడ్యూల్ 1, 2, 4లో అవి ప్రొటెక్టెడ్ స్పీషీస్, రక్షిత ప్రాణులు. అంతేకాకుండా పాముల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ర్యాట్ పాపులేషన్స్ అంటే ఎలుక జనాభా నియంత్రణలో ఉంచడమే కాకుండా అవి ప్రకృతిలో వాటికి చాలా కీలక పాత్ర ఉంటుంది. పాము విషంతో కూడా పాము విషానికి విరుగుడు మందు తయారు అవడమే కాకుండా క్యాన్సర్ నయం చేసే గుణాలు కూడా ఉన్నట్టు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుక్కున్నారు. సో పాముల వల్ల మనకి చాలా అపోహలు, వాటి మీద బూటకాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనదండి. ప్రజలు చాలామంది అటెండ్ అయ్యారు, క్వశ్చన్స్ వేశారు, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళ డిస్పెల్ చేసాం మిత్స్, అంటే వాళ్ళకున్న మూఢనమ్మకాలు అన్నింటినీ పోగొట్టి పాముల గురించి వాస్తవాలు చెప్పాం. సో ఇలాంటి ప్రోగ్రాం చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాకినాడ డివిజన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.